రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తేజస్విని పేరెంట్స్ రెంట్కి ఉంటున్న ఆ ఇంట్లో అప్పుడైతే ప్రస్తుతం మనం రావడం అయితే జరిగింది. ఆ బిల్డింగ్ స్టెప్స్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. వారు ఎక్కడైతే రెంట్కి ఉన్నారో ఆ ఫస్ట్ ఫ్లోర్కి నేను తీసుకెళ్ళి ఒకసారి ఈ కేసుకి సంబంధించి వివరాలు చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడైతే మాత్రం సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉంది. అటు ఒకసారి చూపి. అక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అలాగే పక్కన కూడా ఉంది, పార్కింగ్ ఏరియాలో ఉంది, స్టెప్స్ దగ్గర ఉంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ ఏమయ్యాయి? అసలు రికార్డ్ అయ్యిందా అవ్వలేదా? అసలు సెకండ్ ఫ్లోర్లో సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తుందా పనిచేయట్లేదా? దాన్ని ఒక హోటల్ రూపంలో ఎందుకు నడిపిస్తున్నారు? ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఆమె పైనుంచి వచ్చి ఇక్కడికి ఆ డోర్లు కొట్టే ప్రయత్నం చేసింది. సో దీంతో వారు భయపడి ఆ డోర్ని వారు తెరిచే ప్రయత్నం చేయలేదు. సో తర్వాత ఆమె కింద నుంచి నగ్నంగా పరుగున వెళ్ళిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. సో వారు ఇక్కడే నివాసం ఉంటున్నారు. రీసెంట్గా కొంతమంది మీడియా ఛానల్స్ వచ్చి వీరితో మాట్లాడేందుకు ప్రయత్నించారు, కానీ వారు నిరాకరించారు. ప్రస్తుతం అయితే వారు తాళం వేసుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఈ సెకండ్ ఫ్లోర్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో పనిచేస్తున్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పనిచేయలేదు అంటే ఇక్కడ ఏదైనా దందా నడుస్తుందా? కింద స్థానికులు చెప్తున్నట్టు నిజంగానే రోజుకి 4,500 రూపాయలకి దీన్ని రెంట్కి నడుపుతున్నారా? మరి ఫ్యామిలీ ఉన్న ఈ ఏరియాలో ఇలా రెంట్కి నడపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా పూర్తిగా ఎంత కూడా లాక్ చేసైతే ఉంది. కింద కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు, ఇక్కడనే వారు వాకింగ్ చేసుకుంటూ తిరిగేవారు, తల్లి కూతుళ్ళు వారు మాకు కనిపించేవారు అంటూ కూడా. మరి చూస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది. సో మరి చాలా వరకు కూడా సామాన్లు వదిలేసి వెళ్ళిపోయినట్టు కూడా కనిపిస్తోంది. అలాగే చాలామంది చెప్తున్నారు రోజు ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే తినేవారని. ఇక్కడ కూడా ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటో ఇటువంటి వాటిలో ఆర్డర్ పెట్టుకుని తినే ఆ ఫుడ్ పేపర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వెనక కూడా ఇంకొక ఇల్లు ఉన్నట్టుంది. బట్ మరి దీని గురించి అంటే ఇప్పటివరకు ఎవరు కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఒకసారి మనం ట్రై చేద్దాం. అలాగే ఇక్కడ ఒక విండో ఉంది, దీన్ని ఒకసారి తెరిచేందుకు ప్రయత్నిద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ కిచెన్ సామాగ్రి కనిపిస్తుంది ఈ ఇంట్లో. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నానంటే ఆ మహిళ నగ్నంగా రోడ్లపైకి పరుగున వచ్చేసింది బయటికి. సో ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా? తనపైన ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నించారా? అందుకోసమే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆమె రోడ్లపైన పరుగున వెళ్ళిందా? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా రేజ్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఇదైతే మాత్రం ఒక హోటల్ ఎలా అయితే రన్ అవుతుందో అలా రన్ అవుతుంది. రోజుకి దీనికి 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు కూడా చెల్లింపు చేస్తున్నారు. నెలకి ఎవరో ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఒక 20 నుంచి 25 రోజుల వరకు ఉంటున్నట్టు మాకు తెలుస్తుందంటూ కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇంట్లో ఎవరో లేరు. ఇక్కడ చూస్తే ఈ కీ కూడా ఎవరో బద్దలు కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ కీ ఎవరో బద్దలు కొట్టి వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం కర్టెన్ తీసే ప్రయత్నం చేద్దాం. సో ఏదన్నా లోపల ఎటువంటి ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా? సో ఇప్పటివరకు ఏమైతే తెలియదు. రైట్. సో కొంచెం లోపల చిందరవందరగా కనిపిస్తూ ఉంది. ఒక ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా లోపల కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవేమి కూడా వారి వస్తువులు అయితే కాదు, వారికి సంబంధించినవి కాదు. ఇవి ఇంటి ఓనర్కి సంబంధించినవి. ఈ ఫ్లాట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతనికి సంబంధించినవి. సో అసలు ఈ ముగ్గురు ఎవరు? అందరూ అంటున్నట్టు వీళ్ళే నిజంగానే విజయనగరం ప్రాంతమేనా, లేదంటే వైజాగ్? ఇంతకుముందు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తేజస్విని
ఒత్తిడి కారణంగా వైజాగ్ వచ్చేసిందంటూ కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ జాబ్ ట్రయల్స్లో ఉంది, ఇక్కడికి వచ్చి రెంట్కి ఉంటున్నారు, మియాపూర్లో ఇల్లు కోసం వెతుకుతున్నారు. సో ఇలాంటి వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే మరి ఆ మహిళకి అసలు ఏమైంది? ఏదైనా మెంటల్గా డిస్టర్బ్ అయిందా, లేదంటే తల్లి చెప్తున్నట్టు ఏమైనా పీడకలలు వచ్చాయా? అందుకోసమే ఆ రకంగా ఆమె ప్రవర్తించి పారిపోయే ప్రయత్నం చేసిందా? సో తల్లి ఆమె ఏం చెప్తుంది, నన్ను ఇంట్లో బంధించి వెళ్ళిపోయింది అంటూ కూడా చెప్తా ఉంది. సో ఆమె చెప్తుంది నిజమా అబద్ధమా? అసలు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆమె చావుకి కారణం ఎవరు? ఆమె నిజానికి ఆ చెరువులో బలవన్మరణానికి పాల్పడి ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఎవరైనా చంపేశారా? ఓనర్ పాత్ర ఏంటి? కింద ఉన్న బ్యాచిలర్స్ పాత్ర ఏంటి? ఆ బ్యాచిలర్స్ని పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వారు ఏం సమాధానాలు చెప్పారు, అలాగే వారు ఎందుకు తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత 47 నిమిషాల తర్వాత ఎందుకో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళారు? వాళ్ళ పేరెంట్స్ చెప్తే వెళ్ళారా, వారంతటి వారే వెళ్ళారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ తేజస్విని ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆమె ఒక్కసారిగా నగ్నంగా రోడ్లపైన పరుగులు తీయడం, తర్వాత దగ్గరలోనే ఉన్న వీరప్ప అనే ఒక ఆలయంలోకి వెళ్ళి నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర చిన్న విగ్రహాన్ని పట్టుకుని ఆమె పరుగులు తీయడం, ఇవంతా కూడా ఒక్కసారికి ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా భయాందోళనకి కలిగిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి నేను ఇంకా క్లియర్గా కొన్ని ఇంకా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆ మహిళ ఇక్కడ ఒక గోడ దూకిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే వెనక విండో నుంచి తన వస్తువులు కూడా విసిరేసింది, పాడేసింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి అవి కూడా నేను క్లియర్గా చూపేందుకు ప్రయత్నిస్తాను.